నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. కొల్లు రవీంద్ర గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కొల్లు రవీంద్ర గారితో పాటు గతంలో కూడా అటు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఆనంద్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు రోజుకొకరిలాగా మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు భగ్నం చేశారు కొల్లు రవీంద్ర గారు. వాస్తవానికి గతంలో ఎన్నో దాడులు కుట్రలు చేసినా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా బూతులు తిట్టించి అక్కడ అంబటి రాంబాబు వాడుకొని అక్కడ కూడా కుట్రనికి తెరలేపారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఈ మాట మాట్లాడారు అంటే రాబోతున్నటువంటి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? కొల్లు రవీంద్ర గారు అంటే మాట్లాడిన దానిలో అయితే చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే నేచర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిది తెలిసిన విషయమే. ఎట్లా క్రైమ్ ఎలా చేయాలి, ఎప్పుడు ఎలాంటి అంటే రాజకీయం అంటేనే క్రైమ్తో ముడిపెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. క్రైమ్తోనే ఎట్లా ఎవరిని చేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఎక్కడెక్కడ అల్లర్లు చేయాలి, ఆయన ఎక్కడ ఇంట్లో నుంచి బయట వస్తే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి అన్నట్టే ఆలోచిస్తున్నారు. అంటే ఆ పార్టీ నైజమే అది. కాబట్టి ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని ఇన్సిడెంట్లు ఎలా చేస్తున్నారు. తోటలు తగలబెట్టడం, పైపులు తగలబెట్టడాలు, రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడించడాలు, మేము వస్తే మార్చేస్తామంటాలు, ఎక్కడైనా పోర్టుల దగ్గర కట్టడానికి వెళ్తే అక్కడ మీరు తిరగబడండి ఉద్యమం అట్లా మాట్లాడటం కానివ్వండి. దానిలో నువ్వు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినావు అనేది దానికి క్వశ్చన్ కూడా ఆయనకు ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు కదా, అలాంటిది కూడా లేకుండా ఉంటాం. అది కూడా కాకుండా మనం చూసాం అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత విచ్చలవిడిగా క్రైమ్ రేట్ ఉంటాం. అంటే వాళ్ళకి ఏంటంటే మనకు ఒక అధికారం వచ్చిన వెంటనే మనకు ఒక లైసెన్స్ వచ్చింది, విచ్చలవిడిగా మనం ఏమైనా చేయొచ్చు అనేటట్టు. అంటే తన అనేది లేకుండా జరిగింది ఆ క్రైమ్ అనేది కూడా. అంటే ఎందుకంటే తన అనేది లేకుండా జరిగింది అని అంటే మనం చూసాం కుటుంబ సభ్యుల్ని కూడా ఎలా ఇచ్చేశారు. అంటే ఒక డైరెక్ట్గా వాళ్ళు పాల్గొనకపోయినా పాల్గొనే వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ అయితే కొన్ని అయితే జరిగాయన్న మాట అయితే వాస్తవం కదా. దానిలో మనం ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా వివేకానంద రెడ్డి గారు కానివచ్చు, కోడికత్తి ఎలా ఇచ్చేసారని కానివ్వండి, ఇవన్నీ ఆ రోజున ఆయన మీద సింపతి తెచ్చుకోవటానికి ఫ్యామిలీలో ఒక చావును చూపెట్టి ఆయన ఏదో దాన్ని లబ్ధి పొంది ఓట్ బ్యాంక్ కోసమే కావచ్చు ఆ రకంగా ప్లాన్ చేశారు. తర్వాత మనం టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని అడ్డు అనుకున్న వాళ్ళందరినీ కూడా చాలు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటాలు, వాళ్ళని బెదిరించటాలు, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు ఇదే ఫేస్ చేశారు. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా అలాంటివే చేయటం కూడా, అంటే ఆస్తులు ధ్వంసం చేయటాలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అంటే మనం దీనికి ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఈ రోజున కుటుంబ సభ్యులు మళ్ళా భయపడుతున్నారు. హైదరాబాద్కి లోటస్ పాండ్కి వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి బ్రదర్ అనిల్ గారు కూడా అందరికీ లేఖలు ఇవ్వటం, షర్మిల గారికి థ్రెట్ ఉంది, ఆవిడనికి కొంచెం సెక్యూరిటీ పెంచండి అని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్కే కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో అమిత్ షా గారికి కావచ్చు, అందరికీ లెటర్లు రాసి విన్నవించుకోవటం కానివ్వండి. ఎందుకంటే భయం అనేది వాళ్ళకి తెలుసు, కుటుంబ సభ్యులకి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు, ఎలా చేస్తాడు అనేది అయితే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. మనం ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు చెప్పారు అని అంటున్నారు, కానీ కొల్లు రవీంద్ర గారి కన్నా కూడా కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నప్పుడు మేము పార్టీ పరంగా ఆలోచించినప్పుడైతే ఎలా అనిపిస్తుంది అంటే అభివృద్ధి పరంగా ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలంటే అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి చేసుకోవాలి, అంతేగాని ఇది రాజకీయాల్లో కక్ష చూపెట్టుకునే టైం కాదు. అమరావతి దానికి ఎన్ని రకాలుగా అడ్డుపడ్డారు. ఆ అమరావతిలో కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరగనివ్వకుండా కానివ్వండి, ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా వాళ్ళని తిప్పి పంపేయటమే కానివ్వండి, వాళ్ళని బెదిరించటమే కానివ్వండి, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని కానివ్వండి, ఇన్వెస్టర్స్నే కానివ్వండి వస్తుంటే వాళ్ళని ఇప్పుడు కూడా బెదిరించడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ మటుకు ఇప్పుడు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిఘా అనేది ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే అదే కాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు ఈ చర్చ వస్తుంది అంటే 2019లో అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఆయన చేసిన ఒకే ఒక పని ఇప్పటిదాకా కూడా అది ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక కూల్చడమే తప్ప ఎక్కడో నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా తలపడలేదు. అది మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి కూడా
ఏదైతే కాపులకు సంబంధించిన ఉద్యమం అని చెప్పేసి అక్కడ ఏదైతే ఒక ట్రైన్ని తగలబెట్టడం కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు వెనక వీళ్ళ బృందం ఉందని చెప్పి ఇప్పుడు అందుకే ముద్రగడ పద్మనాభం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకుంటున్నారంటే ఆ రోజు ఆయన వెనక ఈయన ఉన్నారు కాబట్టి. సో అదే విధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న ఉన్నటువంటి ఒక చిన్న ప్రెస్ మీట్లో ఒక మీడియాకి సంబంధించిన ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి గారు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆత్మాహుతి దళాల కింద మారుతామని చెప్పేసి అనడం, అదేవిధంగా ఎంతోమంది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేస్తామని చెప్పి మాట్లాడడం. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఆలోచనల్ని ఎలా చూడాలి? అందుకేనా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా కొంత యాక్టివ్ కావాలని చెప్పి అంటుందంటే అందుకేనా? అది మనకు తెలుస్తుంది కదా. అంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఆత్మాహుతి దాలిగా మేము మారుతాము అని అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది. ఇంకోటి రప్ప అనేది ఫ్లెక్సీలు వేయటం. ఒక మొన్నటికి మొన్న ఒక జడ్జి గారు కూడా మందలించడం జరిగింది. అంటే రప్ప అని అంటే ఏంటి? అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారా ఒక రాజకీయ నాయకులు కానివ్వండి, ఒక ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానివ్వండి, కానీ ఇలాంటివి చేసి ప్రజల్ని భయపెడతారా అనేది కూడా ఒక హైకోర్టు జడ్జి గారు మందలించడం జరిగింది. ఒకటే ఇప్పుడు తీవ్రవాదుల్లాగా తయారు చేస్తున్నారా ఎవరిని, కార్యకర్తల్ని అలాగా మోటివేషన్ చేస్తున్నారా అనేది అయితే ఇక్కడ భయం వస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు నోట్లో నుంచే రాకూడని మాటలు వస్తున్నాయి. ఒక ఎంపీ స్థాయి పార్లమెంట్లో వెళ్ళి చర్చించాల్సిన వ్యక్తి ఒక మీడియా ఛానల్లో కూర్చొని మేము ఆత్మాహుతి దళిగా మారుతాము అంటే మీరు చనిపోతారు, అవతలాల్ని చంపుతారు అనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది. అంటే మీరు ఇంకా ఏం మెసేజ్ ఇస్తున్నారు కార్యకర్తలకి? అంటే మీరు వెళ్ళండి, మీరు తిరగబడండి, మీరు వాళ్ళని ఇది కాదు కదా రాజకీయం. నువ్వు అసలు దేనికోసం రాజకీయాలకు వచ్చారని అంటే ప్రజల కోసం వచ్చిన వాళ్ళని చెప్పుకోవాలి, కానీ ఇక్కడ ప్రజలే చెప్పుకోవాలి అనే రకమైన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడ. సో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తే మొత్తం రాజకీయ వ్యవస్థలో చాలా మార్పులు. మీరు చెప్పినట్టు ట్రైన్ను తగలబెట్టడం అనేది ఎంత దారుణం. అది ఆ ట్రైన్లో ప్రజలు ఉంటే ఆ రోజున ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగేది. అది జరగకుండా కాపాడేవారు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఆ రోజున జరిగే ఇన్సిడెంట్ వేరే రకంగా ఉండేది. ఇంకోటి ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని కాపు సామాజిక వర్గం అని చెప్పేసి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడించడం. అంటే ఒక కులంలో వాళ్ళని, ఒకటే కులం వాళ్ళని తీసుకొచ్చి అదే కులం వ్యక్తిని తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అది సర్వసాధారణమైన విద్య. ఎందుకంటే కమ్మ కమ్యూనిటీ నుంచి తీసుకొని కమ్మ వారిని తిట్టించడం, కాపు కమ్యూనిటీ నుంచి తీసుకొని కాపు వాళ్ళని తిట్టించడం అనేది కులాలలో కూడా చిచ్చు పెట్టడం. కుటుంబాల్లో చిచ్చు పెడతారు, కులాల్లో చిచ్చు పెడతారు, మొత్తంలో చిచ్చు. ఏదో ఒక చోట ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి అగ్గి రాజేయటం అనేది వాళ్ళకి అది సర్వసాధారణమైన విద్యలాగా తయారయ్యింది. అంటే ఇక్కడ మనం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం అనేది రాజకీయాలకే అనేది బాగా క్లియర్ కట్గా కనపడుతుంది. దీన్ని ఈ రోజున కొల్లు రవీంద్ర గారు చెప్పింది అయితే, ఎందుకంటే ఇంటెలిజెన్సే కావచ్చు, పోలీసు వ్యవస్థే కావచ్చు, నిఘాలు పెట్టడమే కానివ్వండి, ఇంకొకటి కొంచెం దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన పరిణామం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకుడే పక్కన ఫ్లెక్సీలేసి చెప్పే అంత స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే తిరగబాటు, అది కూడా మెజారిటీ లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మెజారిటీ, అసెంబ్లీకే వెళ్ళని వ్యక్తి. ఓన్లీ కొంత ఇప్పుడు అని వెళ్ళేవాడు 10 మంది ఉంటే 90 మంది మంచి వాళ్ళం అని చెప్పుకున్నా కూడా అది మంచి వాళ్ళకి ఎక్కడో చోట ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది ఆ 10 మంది మూర్ఖుల మూలాన. అలాంటి మూర్ఖులుగా ఉన్న వ్యక్తులతో ఇలాంటివి పైశాచిక ఆనందం కోసం నువ్వేమో ప్యాలెస్లో ఉంటావు, నీకేమీ జరగదు, కానీ నువ్వు చేయిస్తున్నావు. నీ కుటుంబం నువ్వు వరకు హ్యాపీగా ప్యాలెస్లలో కూర్చుంటారు, కానీ పబ్లిక్ కదా ఇది నష్టపోయేది. వాళ్ళ కార్యకర్తలైనా నష్టపోతారు, వాళ్ళ జీవితాలంతా జైలు జీవితాలు అయితే. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్లకుండా అయితే ఉండట్లేదు. ఏదో ఒక దానిలో వాళ్ళు చేసిన క్రైమే కావచ్చు, దేని మూలానైనా సరే. ఇప్పుడు మనం చూసాం చాలా స్కాముల్లో కూడా ఇరుక్కొని ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళటం, ఈడీ కేసు అంటారు, సిబిఐ కేసు అంటారు, లోకల్ పోలీస్ కేసు అంటారు, ఇంకా వీటికి తిరగటమే సరిపోతుంది కదా, జైలుకి వెళ్తారు. ఇంకా ఇది కామన్గా జరుగుతుంది. మనకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఒక్కటి తీసుకుందాం. ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చెప్పినప్పుడు వాళ్ళకి ఫస్ట్ 5:30కే తెలిసింది. ఎందుకంటే అది సునీత గారు చెప్పిన మెసేజ్ ప్రకారం అయితే 5:30కి వాళ్ళకి ఫోన్స్ వెళ్ళాయి. అది ఫోన్ కాల్ లిస్ట్ కూడా తీశారు కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేశారని చెప్తున్నారు. కానీ అక్కడ నుంచి వాళ్ళు రావటానికి సాయంత్రం వరకు టైం పట్టింది, ఈవినింగ్ వరకు టైం పట్టింది. విజయవాడ నుంచి కడపకి రావడానికి అంత టైం పట్టిందా అని అంటే, అదే పిన్నెల్లి గారిని జైలుకి వెళ్ళి కలవటానికి హెలికాప్టర్లో వెళ్ళారు. అదే బాబాయ్ చెప్పారు అని అంటే హెలికాప్టర్లో రాలేరా? ఒకవేళ మేబీ మీరు చెప్పినట్టు ఏ కారులో వచ్చినా
4.5 అవర్స్ 5 అవర్స్ మ్యాక్సిమం వాళ్ళు వచ్చే కార్లు వచ్చేదానికి వాళ్ళకైతే ఎక్కువ ఇది యాక్సెస్ ఉంటుంది కాబట్టి 4.5 అవర్లో వచ్చేస్తారు. కానీ అక్కడ సాయంత్రం వరకు ఎందుకు టైం పట్టింది? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎక్కడ ఏం జరిగిందనే మనకు కామన్గా ఆలోచించవచ్చు. అంటే వీళ్ళ ప్రమేయం ఉంది కాబట్టే అంత టైం పట్టింది. అంటే వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరటానికే 11-12 వరకు చేశారు అని అంటే స్టార్ట్ అవ్వటానికి, అంటే ఎందుకు అంత టైం పట్టింది? పిన్నిళ్ళ గారి ఎక్కువయ్యారు, బాబాయ్ తక్కువయ్యారా? అంటే ఇక్కడ అన్నీ మనకు చూస్తుంటే అర్థమయ్యేది ఏంటి, ఇప్పటి వరకు కూడా మనం ఆయన మొత్తం గత చరిత్ర అంతా చూసుకుంటే కూడా మనం బేరేజ్ చేసుకుంటే కూడా ఒకటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాజకీయాల కోసం, ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తారు. అంటే ఒక రిలేషన్షిప్కి విలువిచ్చేది లేదు, ఒక కుటుంబాన్ని వాల్యూస్ లేవు. మనతో ఉన్న వాళ్ళని నలుగురిని మనం బాగు చేద్దామనే కానివ్వండి, సమాజానికి మంచి చేద్దామనే కానివ్వండి, ఇలాంటి ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడరు. ఆయన ఎంతసేపు ఆయన స్వార్థానికే పనిచేస్తుంటారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొల్లు రవీంద్ర గారు కూడా చెప్తున్నట్టుగా ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ మాత్రం కొంత యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అటు రాష్ట్రమే కాదు కేంద్రం నుంచి కూడా నిఘా ఉండాలని చెప్పి అక్కడ బ్రదర్ అనిల్ గారు కూడా కోరుకోవడం కావచ్చు, తల్లి విజయమ్మ గారు కావచ్చు, చెల్లి షర్మిల గారు కోరుకోవడం తప్పులేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.